ఒక నిమిషం రామచంద్ర రెడ్డి గారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీని కూడా కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఆ రోజుల్లో కూడా ఒక మెడికల్ కాలేజీ అంటే ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తెలంగాణకి ఏం న్యాయం చేస్తుంది, పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపించాలి అంటే బీఆర్ఎస్ఏ గెలవాలి, ఇది కేసీఆర్. ఇప్పుడు చెల్లని నాణం ఏదైతే ఉందో అలాంటి వ్యక్తి కేసీఆర్ ఈనాడు అయిపోయిందంటారా? అవి కాకపోతే ఏముంది, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఏ రకంగా ఫిరాయింపులు చేస్తున్నారో చూస్తున్నారు. ఎవరున్నారు అసలు అతని దగ్గర, ఎవరు చెప్తున్నారు? రంజిత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంత వాళ్ళ పార్టీ ఎంత క్షీణించిందో ఈనాడు చెప్పగానే చెప్తున్నాడు. ఆయన చేసింది దొంగ 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 అన్నట్టు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు చెప్తున్నారు మేము డబుల్ డిజిట్ టచ్ అయిపోతున్నాం ఈ ఎలక్షన్స్లో, అనూహ్యమైన ఫలితాలు ఉండబోతున్నాయని చూసాం కదా. అసెంబ్లీ ఎలక్షన్లో చూసాం కదా. ఒక సీటు మాది ఉండే 2 బై ఎలక్షన్లు మేము గెలిచినాము, అక్కడి నుంచి 8 సీట్లు మేము గెలిచినాము. నీవెన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, అదెందుకు చెప్పవు? నీ ప్రభుత్వం పడిపోయింది కదా, ఎందుకు ప్రజలు తిరస్కరించారు? మేము చేసినటువంటి ఉద్యమాలనేది ఈనాడు కాంగ్రెస్ లబ్ధి పొందారు. కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం లేదు, దేశం మొత్తం కూడా దోసుకున్నది కాంగ్రెస్ వాళ్ళే. 2004 నుంచి 2014 వరకు 12 లక్షల కోట్ల రూపాయలు తిన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఏమని చెప్పాడు రాహుల్ గాంధీ గారు స్వయాన వచ్చి మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వలే? అది ఇవ్వడానికి 4 నెలలు ఎందుకు పట్టాలి? నిరుద్యోగులైనటువంటి యువకులకు 4000 రూపాయలు ఇస్తున్నాడు, దానికి 4 నెలలు ఎందుకు పట్టాలి? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో, మీరు తీసుకోండి 2 లక్షల లోన్, ఇప్పుడు నేను రాగానే సంతకం పెడతా అన్నాడు. ఏమైంది, ఎక్కడ పోయింది? ఏంటి మీరు క్లిప్పింగ్స్ వేయండి, ఎన్నెన్ని మాటలు చెప్పాడు. ఇదే దానం నాగేందరు పంజగుట్టలో ఉన్న బార్ దగ్గర సిగరెట్లు అమ్ముకున్నవరా నువ్వు అని చెప్పని ఖైరతాబాద్లో బహిరంగ సభలు చెప్పాడు. పక్కన పెట్టుకొని కండవా కప్పుతున్నాడు. ఏం ఎథిక్స్ ఉన్నాయి? ఏంది చేసే పనులు ఇవా? సుజనా చౌదరి ఇదా మాట్లాడే మాటలు మాట్లాడలేదు. నా దగ్గర ప్రజలతో గెలుచున్నటువంటి వ్యక్తి మా బీజేపీలో జాయిన్ కావాలంటే రాజీనామా చేసి మా దగ్గరికి రావాలి. ఉదాహరణకు వాళ్ళు ఎంపీ కాదు, రాజ్యసభ మెంబర్ వాళ్ళు చెప్పండి. రాజ్యసభ సభ్యులకి పార్టీ ఫిరాయింపులు వర్తించవా? రాజ్యసభ లేదు కదా, ఎందుకు వర్తించవు? యాక్ట్ చూడండి, చాలా క్లియర్ గా ఉంది సార్. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినటువంటి విషయంలో ఎవరైనా కానీ పార్టీ ఫిరాయింపు చేస్తే రాజీనామా చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసి ఇంకో పార్టీ మీరు కూడా శుద్ధపూసలేం కాదు అన్నది అది సినిమా సార్ వాళ్ళు అంటుంటారు. వాళ్ళు అనే వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక్క నిమిషం, మేమేం చేయలేదన్నారు కదా. మా కిషన్ రెడ్డి గారు గత సంవత్సరము జూన్ 21వ తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ పద్దు మీద 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం